కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ మనం పక్కకు పెడితే అగైన్ కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అనేది ఆఫర్ చేస్తున్నామండి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో అయితే మనము ఈవీ టెక్నాలజీ అనేది కొత్తగా లాంచ్ చేశామండి. సో, ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మనకు తెలిసిందే. ఇప్పుడున్న బూమ్ ప్రెజెంట్ ఆల్టర్‌నేటివ్ ఎనర్జీ కింద ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్‌కి అనేది ఇప్పుడు మంచి డిమాండ్ అనేది ఉంది. సో, ఆ ఈవీ టెక్నాలజీతో మనం ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ బ్రాంచ్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఇదే కాకుండా మెకానికల్, సివిల్ బ్రాంచెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్‌లో మనకు 30 ఇంటేక్ ఉంటుందండి. దాంట్లో కూడా స్టూడెంట్స్‌కి ఆపర్చునిటీస్ అయితే బాగానే ఉంటుంది. ఇది కాకుండా మనము బీఎస్సీ అగ్రికల్చర్ మన దగ్గర ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 240 ఇంటేక్ ఉంటే 180 స్టూడెంట్స్ మన తెలుగు స్టూడెంట్సే బీఎస్సీ అగ్రికల్చర్లో ఇక్కడ ఉంటారండి ఐటీఎం యూనివర్సిటీలో. దాదాపు 160 ఎకర్స్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉందండి అగ్రికల్చరల్ స్టూడెంట్స్కి అనేది. అండ్ ఐసీఆర్ అక్రెడియేషన్ కూడా ఉంది. అగ్రికల్చర్లో మనము బీఎస్సీతో పాటు యూజీ లెవెల్లో బీఎస్సీ ఆఫర్ చేస్తున్నాం. ఎంఎస్సీలో కూడా డిఫరెంట్ స్పెషలైజేషన్స్ లైక్ అగ్రోనమీ, సాయిల్ సైన్స్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. ఇలా ఆల్మోస్ట్ 8 స్పెషలైజేషన్స్ అనేది ఎంఎస్సీలో ఆఫర్ చేస్తున్నాం. అండ్ పిహెచ్డీలో కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా కూడా మనకు ఆర్ఎండ్డి సెంటర్ కూడా ఉందండి అగ్రికల్చర్కి కావాల్సింది. సో పిహెచ్డీలో కూడా వేరియస్ స్పెషలైజేషన్స్లో మనం ఆఫర్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 36 స్టూడెంట్స్ అనేది మన దగ్గర పిహెచ్డీ కూడా పర్స్యూ చేస్తూ ఉంటారు.